మార్నింగ్ నమస్తే. ఈరోజు మన వీడియోలో నేను ఒక కార్డియో వర్కౌట్ గురించి చెప్తున్నాను. దీన్ని 20 రిపిటేషన్స్ చేయండి. బిగినర్స్ అయితే లేదు ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళైతే 40 రిపిటేషన్స్ చేసినా నో ప్రాబ్లం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం స్ట్రైట్ పొజిషన్ లెగ్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ అప్ ఫార్వర్డ్, మళ్ళీ హ్యాండ్స్ అప్ లెగ్ సైడ్ వర్డ్ ఫార్వర్డ్, మళ్ళీ హ్యాండ్స్ అప్ లెగ్స్ క్లోజ్ ఫార్వర్డ్, మళ్ళీ హ్యాండ్స్ అప్ సైడ్ వర్డ్ లెగ్స్ ఫార్వర్డ్, మళ్ళీ హ్యాండ్స్ అప్ లెగ్స్ ఫార్వర్డ్ ఫార్వర్డ్. ఇలా ఈచ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనము 20 రిపిటేషన్స్ చేసుకుంటే సరిపోయింది. మన అప్పర్ బాడీలోని ఫ్యాట్ని రెడ్యూస్ చేయడమే కాకుండా మన టమ్మీలోని ఫ్యాట్ని నెమ్మదిగా రెడ్యూస్ చేస్తుంది. అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఏ మజిల్ అయితే స్ట్రెచ్ అవుతుంది, ఏ మజిల్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది చేసేటప్పుడు అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సేమ్ అలాగే మీరు ఫార్వర్డ్కి బెండ్ అవుతున్నప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ మళ్ళీ పైకి రండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా మీరు బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఫార్వర్డ్ బెండింగ్ అనేది ఎక్కువగా వస్తుందండి. ఎందుకంటే స్టమక్లో ఎయిర్ అనేది ఉండడం వల్ల మనకు బెండింగ్ అనేది ఎక్కువగా రాదు. సో మనం బ్రీత్ అవుట్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవుతుంటే ఎంతైతే అంత ఫీల్ అవుతున్నట్టుగా మనకి బెండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటూ. సో అలా బెండింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మన హ్యాండ్స్ స్ట్రేట్ పొజిషన్లో ఉంచినప్పుడు మన బాడీలోని మజిల్స్ అన్నీ కూడా ఫుల్గా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. మీరు అలా ఫుల్గా స్ట్రెచ్ అంటే ఎక్స్పెండ్ చేస్తున్నప్పుడు ఎక్స్టెన్షన్ అంటే ఫ్లెక్షన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలోని మజిల్స్ అనేటివి కూడా అంటే ఒకసారిగా విచ్ఛిన్నం అవ్వడం, ఒకసారిగా దగ్గర కావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా. సో అలా ర్యాపిడ్ అవుతుంటుంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది నెమ్మదిగా రెడ్యూస్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం సైడ్ వర్డ్కి లెగ్స్ పెట్టుకోవాలి. ఆల్టర్నేట్గా టో టచ్ చేసుకోవాలి. అప్వర్డ్ హ్యాండ్స్ సైడ్ వర్డ్ అప్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన సైడ్ పార్ట్లో ఉన్న వేస్ట్ పార్ట్ కూడా మొత్తం నెమ్మదిగా ఫ్యాట్ అనేది నెమ్మదిగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నట్టుగా మీరు కంపల్సరీగా అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఎనీవేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి